హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజైతే అక్షాకి నేషనల్ లీడర్ కాస్ట్యూమ్ కాంపిటీషన్ అయితే ఉందంటండి. అందుకని చెప్పేసి భరతమాత గెటప్ వేయమన్నారు. అంటే టైం లేదు కాబట్టి శారీ తీసుకొని స్టిచ్ చేయాలి అంటే కుదరదని చెప్పేసి నేను రెడీమేడ్‌గా స్టిచ్ చేసినవి ఉంటే తీసుకున్నాను. ఫ్లాగ్ కలర్‌లో శారీ. అంటే స్కర్ట్ వచ్చేసి దానికి శారీ లాగా పైటొస్తది కదా! అలా వచ్చేసి షర్ట్ లాగా వచ్చిందనమాట బ్లౌజు. అవి తీసుకున్నాను. చూడండి ఎలా ఉందో. కుర్చీలు గూడా వేసే ఉన్నాయి. శారీని కూడా మనం అలా స్టిచ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం నేను శారీ కట్టినప్పుడు నా శారీనే స్టిచ్ చేసి పెట్టాను. అది ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఫోటో గాని, వీడియో గాని ఉంటే. అక్ష నిద్ర లేచింది. చేతులు కడుక్కుంది. అంటే రాత్రి కోన్ వేశాను. చూడండి నా మెహందీ ఎలా ఉందని చెప్పేసి చూపిస్తుంది. వెళ్ళినానా ఫ్రెష్ అవ్వాలి అనంటే, డాడీ హీటర్ పెట్టలేదమ్మా అని అంటున్నారు. పెట్టమని చెప్పు పో అనంటే వెళ్తుంది. ఇదిగోండి ఇది షర్ట్‌కొచ్చేసి హ్యాండ్స్ అయితే చాలా పెద్దగొచ్చాయి. అందుకని చెప్పేసి ఇలా ఫోల్డ్ చేసి కుడదామని చెప్పేసి అయితే చూస్తున్నాను. ఎందుకంటే కట్ చేసి కుట్టొచ్చు. కాకపోతే టైం లేదు. ప్లస్ కట్ చేసామంటే మళ్ళీ తర్వాత ఫ్యూచర్‌లో అంటే ఇది కొంచెం పెద్దదే తీసుకున్నాను. ఎందుకంటే అది 1000 అయ్యింది సెట్టు. 1000 పెట్టి తీసుకున్నాక ఒక్కరోజే కదా కట్టుకునేది. మళ్ళీ మళ్ళీ అయితే అంటే తర్వాత యూజ్ చేయం కదా! ఇలా ఆగస్ట్ 15, జనవరి 26కి ఉంటది కదా! అని చెప్పేసి అయితే నేను దాన్ని ఫోల్డ్ చేసి కుడదామని చూసాను. అలాగే ఫ్లాగ్‌కయితే అశోక చక్రం రాలేదండి. అదే చూపిచ్చాను ఇందాక. ఇది కిరీటం అయితే వచ్చింది. కాకపోతే దానికి థ్రెడ్ లేదు. ఏదైనా ఉంటే కట్టమన్నారు. అయితే అక్ష క్యాప్‌కి అది ఎలాస్టిక్ థ్రెడ్ ఉంది. దాన్ని తీసుకెళ్దామని అయితే చూసాను. ఈ బ్యాంగిల్స్ అయితే నేను వేరే తీసుకున్నాను. ఆ సెట్‌లో రాలేదు. సేమ్ ఫ్లాగ్ కలర్ బ్యాంగిల్సే తీసుకున్నాను. అలాగే ముక్కు పుడక లాస్ట్ ఇయరు ఫ్లాగ్ ఒకటి ఉంటే అదైతే ఆహ్, తను రెడీ అయిన తర్వాత పెట్టొచ్చు అని చెప్పేసయితే చూపిస్తున్నా మీకు. దాంతో పాటు త్రిశూలం కూడా వచ్చింది. అది పక్కనుంది చూపిస్తాను రెడీ చేశాక. ఇదిగోండి శారీ. ఇక మనం అది స్కర్టేసి దాన్ని పైట వేయడమే అంతే. ఇక రెడీ అవుతుంది. ఐబ్రోస్ అయితే లైట్‌గా వేస్తున్నాను. పౌడర్ అయితే లైట్‌గా వేశాను. చెప్పాను కదా! పౌడర్ రాయొద్దన్నారని చెప్పేసి నేను రాయట్లేదని చెప్పేసి తనకి ఇన్ఫెక్షన్ వస్తదని. ఈసారి స్టిక్కర్ పెట్టానండి. ఎప్పుడూ తిలకం పెట్టేదాన్ని బొట్టు. తనకైతే హెవీగా రెడీ చేయలేదు. సింపుల్‌గానే రెడీ చేశాను ఈసారైతే నేను. హెడ్ బాత్ చేయించాను. హెయిర్ స్టైల్ కూడా సింపుల్‌గానే వేశానండి. ఇందాక చూపించాను కదండీ! ఫ్లాగ్ కలర్ బ్యాంగిల్స్ అవైతే వేశాను. తర్వాత నేను లిప్‌స్టిక్ అలాంటివి వాడను. ఓన్లీ లిప్ బామ్స్ ఉంటాయి కదా! పింక్ కలర్ షేడ్ వచ్చేది అదే వేశాను తనకి. కొంచెం షేడింగ్ ఉండటం కోసమని. ఫైనల్‌గా రెడీ అయింది. పువ్వులు పెడితే ఇక అయిపోయినట్టే. కిరీటం పెట్టి చూసాను గానీ, కిరీటం అయితే పెద్దగా అనిపించింది. అందుకే పక్కనేసేసాను. ఇక చెవులు అయితే పెడుతున్నాను. చెంచావరాలు, మాటీలు ఉంటాయి కదా! అవి పెట్టాను. కిరీటం పెట్టట్లేదుగా అని చెప్పేసి కొంచెం లుక్ రావడం కోసం అని చెప్పేసి అవైతే వేశాను. అంటే చ ఇన్ని రోజులు ఇయర్ రింగ్స్ ఉండలేదని చెప్పాను కదా! మొన్న వెండియి తీసుకున్నా అని చెప్పా కదా! ఇక కొంచెం పెద్దయి అయితే రంధ్రాలేమో చిన్నగున్నాయి. అందుకని చెప్పేసి పట్టట్లేదు అమ్మా నొప్పొస్తుంది అని అంటా ఉంది. ఇక అలాగే పెట్టాను. ఆహ్, అంటే ఫైనల్‌గా అయితే లుక్ ఇలా ఉందండి చూడండి. బావుంది. అసలైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ డ్యాడీ అయితే దిష్టి తీస్తున్నారు. ఎంతైనా అంటారు కదా! తండ్రి కూతురు అని చెప్పేసి అలా. అమ్మ ఫ్లాగ్ ఇవ్వు అనంటే, ఫ్లాగ్ వద్దు నాన్న ఇది ఉంది కదా! తీసుకొనెళ్ళు అని చెప్పాను. త్రిశూలం పట్టుకొనెళ్ళి చూడండి ఎంత బావుందో. ఇక స్కూల్ నుంచి వచ్చేసింది. ఏంటి? ఏంటి త్వరగా వచ్చేసావేంటి? ఎందుకు వచ్చేసావు? తండ్రి దిష్టి తీస్తున్నారు కూతురు కోసం. అయ్యో పువ్వులేంటమ్మో అట్ట జారిపోయినాయి. మేడం ఏమన్నారు నాన్న? నువ్వు ఎలా రెడీ అయ్యావన్నారు?
బాగున్నారు. ఏమన్నారండి? మిగతా పిల్లలు బాగున్నారా? నువ్వు బాగాలేవా? ఎవరే లేదా? భరతమాత వాళ్ళు వేసారా నాన్న? నీలాగా శారీ కట్టుకొని వచ్చారు ఎవరైనా? యూనిఫామ్ లో వచ్చారా? కాస్ట్యూమ్ వేసుకోలేదా? కొంతమంది, కొన్ని కాదు కొంతమంది. భరతమాత. భరతమాత అంటే ఇలాంటి శారీ కట్టారా లేదంటే వేరే శారీస్ కట్టుకొని వచ్చారా? ఈ శారీనేనా? ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ వేయలేదు ఎవరు? జాకెట్ వేసుకొని వచ్చారా? అయితే ఏం కాదు, బాగుంది. అదేంటి అక్షయ్, నేను ఒకటి అడుగుతా చెప్పు లాస్ట్. ఎవరు బాగున్నారు అందరిలో? అందరు బాగున్నారా? సూపర్ నాన్న, నువ్వు గుడ్ గర్ల్ నాన్న, అలాగే చెప్పాలి. నేనే బాగున్నా అని చెప్పకూడదు ఎప్పుడు, సరేనా? అందరు బాగున్నారు అనాలి. తీసేసాను డ్రెస్ ఇక.